ఏవి? వ్యవసాయం అంటే గత పాలకుల దృష్టిలో దండగా, రైతును కేవలం ఓటరుగా, సాగును ప్రహసనంగా మార్చేసిన స్వార్థ రాజకీయం. కానీ నేను చూశాను, మీ కష్టాలను నేను విన్నాను, మీ అందరికీ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. జగనన్న దృష్టిలో రైతే రాజు. అందుకే వ్యవసాయాన్ని పండుగ చేశాడు. 2018, 2019లో వ్యవసాయ రంగ వార్షిక వృద్ధి రేటులో దేశంలో మనది 12వ స్థానం. నేడు జగనన్న ప్రభుత్వ చర్యలతో 6వ స్థానానికి ఎగబాకింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2019లో 149.56 లక్షల టన్నుల నుంచి 2022, 2023 పంట కాలంలో 168.49 లక్షల టన్నులకు చేరింది. జగనన్న ప్రభుత్వం గత 57 నెలలుగా వేసిన ప్రతి అడుగు రైతు సంక్షేమానికి బాటలు వేసింది అనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ప్రతి అడుగు కూడా రైతన్నకు మంచి జరగాలి, రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా ప్రతి విషయంలోనూ కూడా రైతన్నకు మద్దతుగా నిలబడ్డం. ఈ సంక్షేమ పథంలో ప్రధాన పథకం క్రమం తప్పకుండా అందిస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్. అన్నదాతకు పెట్టుబడి సాయాన్నిస్తూ అప్పుల బారిన పడకుండా 2023, 2024 సంవత్సరానికి వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ 3వ విడతలో భాగంగా 53.58 లక్షల మంది అర్హులైన అన్నదాతలకు 1078.36 కోట్ల రూపాయలను అందిస్తున్నారు. గతంలో పరిస్థితి అయితే చాలా దీన పరిస్థితి అండి. డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడి విత్తనాలు వేయాల్సిన టయానికి వేయలేకపోవటం, వడ్డీలకు తెచ్చుకోవటం, అలాగా చాలా బాధలు ఉండేయండి. ఇలా రైతు 3 పూట్ల అన్నం తింటున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లేనండి. ఆయన పెట్టిన పథకాల వల్లే, ఆయన పెట్టిన ఆర్బీకేల ద్వారాగా, అనేకమైన ఈ రైతు భరోసా ద్వారాగా ఇవాళ ఇబ్బంది లేకుండా రైతు 3 పూట్ల అన్నం ప్రశాంతంగా తింటున్నాడు. రైతు భరోసా, పీఎం కిసాన్ ద్వారా ఒక్కో రైతన్నకు ఈ 57 నెలల్లో అందిన సాయం 67,500 రూపాయలు. ఇప్పటి వరకు రైతు భరోసా, పీఎం కిసాన్ ద్వారా అందిన లబ్ధి 34,288.17 కోట్ల రూపాయలు. 2019 నుంచి మొత్తంగా రైతన్నలకు జగనన్న అందించిన సాయం 1,84,567 కోట్ల రూపాయలు. ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా ఈరోజు 13,500 రూపాయలు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్న ఇబ్బంది పడకూడదు అని చెప్పి 4 ఏళ్లు కాదు 5 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పి 50,000 కాదు 67,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. రైతు దేశానికి వెన్నెముక అంటున్నారు, కానీ మా రైతన్నలకు జగనన్నే వెన్నెముక. మా ఆఖరి శ్వాస ఆగేంత వరకు మా గుండెల్లో పదిలంగా పెట్టుకుంటాం. మీరు మాకు కావాలి, మళ్ళీ మళ్ళీ జగనన్న రావాలి. క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం. అందుకే రైతన్నకు జగనన్న అంటేనే నమ్మకం. జగనన్న ఏలుబడి, ద్విగుణీకృతమైన దిగుబడి, సంబరమైన సాగుబడి, అన్నదాతల ఇంట సందడే సందడి. సార్ ఇంకొక ఏవి 0 వడ్డీ మీద కూడా ఉంది సార్. నాడు పెట్టుబడి సాయం అందని ద్రాక్ష, అప్పు చేయందే పంట పండదు. వడ్డీ వ్యాపారులే దిక్కైన వైనం. ఆ అప్పు తీర్చే దారి కనిపించక అన్నదాతలకు ఆత్మహత్యలే శరణ్యం. ఇది గతం. నేడు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి అనే నేను క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం, వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకోకుండా సంస్థాగత రుణం, వడ్డీ భారాన్ని పంచుకునే ప్రభుత్వం. ఇది రైతన్న మనసు తెలిసిన జగనన్న ప్రభుత్వం. రైతులు ఎవరైనా కూడా కరెక్ట్ గా రుణాలు చెల్లిస్తే ఆ రైతులకు 0 వడ్డీ వస్తుంది అన్న జవాబుదారీతనం ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అందుకే
చిన్న సన్నకారు వాస్తవ సాగుదారు రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం తీసుకొచ్చారు మన సీఎం జగన్. ₹1,00,000 వరకు మేము బయట తేవాలంటే బయట వడ్డీలు అవన్నీ ఎక్కువయ్యాయి. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సున్నా వడ్డీ పథకం తీసుకుంటున్నాము. మాలాంటి సన్నకారు రైతులకి చాలా మందికి ఉపయోగపడుతుంది. అది రబీ 2021-2022, ఖరీఫ్ 2022 బ్యాంకుల్లో ₹1,00,000 పంట రుణాలు తీసుకొని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన 10.79 లక్షల మంది రైతులకు 215.98 కోట్ల రూపాయల వడ్డీ రాయితీని నేడు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 100% రైతులపై పక్షపాతం చూపిస్తాడు. లక్షణంగా వ్యవసాయంకై రక్షణ కవచం తానైనా. 2019 నుంచి ఇప్పటి వరకు మొత్తం 84.66 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా అందించిన మొత్తం సాయం 2,050.53 కోట్ల రూపాయలు. జగనన్న వచ్చాక గుడి మీద చేసుకొని ఈ రోజు నా అన్నున్నాడని మేము భయం లేకుండా బతుకుతున్నాం. జగనన్న ఏలిక, రైతన్నకు ఇప్పుడు రుణం తేలిక, వడ్డీ భారం లేదిక, అన్నదాత ఆనందానికి అవధుల్లేవిక.